అందరికీ నమస్కారం. వృషభరాశివారికి సెప్టెంబర్ 10, 11, 12 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ రోజు మనం మీ జీవితంలోని ఒక లోతైన, చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక అంతర్గత సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం. పైకి అంతా బాగానే ఉన్నా మీలోపల ఏదో తెలియని వెలితి, ఒక రకమైన అశాంతి ఎందుకు మిమ్మల్ని వెంటాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన ప్రయాణంలోని ఒక ముఖ్యమైన దశను తెలుసుకోవడానికి, ముఖ్యంగా మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలలో మీరు ఎదుర్కొంటున్న అనుభవాల గురించి, వాటి వెనుక ఉన్న మీ మానసిక స్థితి గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీరు గమనించే ఉంటారు, గత కొంతకాలంగా మీకు మీ సొంత ఇంట్లో ఉన్నామన్న భావన కలగడం లేదు. అదే ఇల్లు, అవే గోడలు, అవే మనుషులు, కానీ ఏదో తెలియని దూరం. ఇంట్లో అందరితో కలిసి ఉన్నప్పటికీ మానసికంగా మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఒక పడవలో ప్రయాణిస్తున్నా ఆ నీటితో సంబంధం లేనట్టుగా. కుటుంబంలో ఉంటూ కూడా ఆ బంధాలకు అతీతంగా ఎక్కడో దూరంగా ఉండిపోతారు. దీనికి కారణం మీలో ప్రేమ లేకపోవడం కాదు, బంధాలను మీరు గౌరవించకపోవడం అంతకన్నా కాదు. ఇది మీ అదుపులో లేని ఒక అంతర్మథనం. మీలో ఒక భాగం ఈ ప్రాపంచికమైన బంధాలు, సుఖాలు, ఆస్తుల నుండి దూరంగా జరగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, దాన్ని ఎంత అందంగా అలంకరించుకున్నా, ఆ ఇంట్లో మీకు పూర్తి సంతృప్తి, ప్రశాంతత లభించవు. ఏదో ఒక మూల ఇది కాదు నేను వెతుకుతున్నది అన్న భావన మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా చాలామంది వృషభరాశివారు తరచూ ఇల్లు మారుతూ ఉండటాన్ని గమనించవచ్చు. ఒకచోట స్థిరంగా ఉండలేరు. ఈ ఊరు నచ్చదు, ఆ ఇల్లు నచ్చదు, ఈ వాతావరణం నచ్చదు, ఇలా ఏదో ఒక కారణం చెప్పి ప్రదేశాలు మారుతూ ఉంటారు. కాని అసలు సమస్య బయటలేదు, మీ లోపలే ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా ఈ అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు వెతుకుతున్నది భౌతికమైన సౌకర్యాన్ని కాదు, ఆధ్యాత్మికమైన, మానసికమైన ప్రశాంతతను. ఆ ప్రశాంతత లభించే వరకు ఈ అశాంతి కొనసాగుతూనే ఉంటుంది. కొందరికి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రిపేరు వస్తూ ఉంటుంది. నీటి సమస్యలో, ఎలక్ట్రికల్ సమస్యలో, గోడలు చెమ్మ పట్టడమో, ఇలా ఇంటికి సంబంధించిన ఏదో ఒక చికాకు నిరంతరం కొనసాగుతూ ఇంటిపై ఒక విరక్తి భావాన్ని కలిగిస్తుంది. ఇక మీ తల్లితో మీ బంధం చాలా విచిత్రంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది, కాని దాన్ని వ్యక్తపరచడంలో, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు చెప్పేది తల్లికి అర్థం కాదు, ఆమె పడే ఆవేదన మీకు అర్థం కాదు. ఇద్దరి మధ్య ఒక కనిపించని గోడ ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా మీరు మీ తల్లికి పూర్తిగా దగ్గర కాలేకపోయి ఉండవచ్చు. లేదా ఆమె అనారోగ్యం మీకు నిరంతరం ఒక మానసిక ఆందోళన కలిగిస్తూ ఉండవచ్చు. ఆమెతో గొడవలు ఉండకపోవచ్చు, కాని ఒక లోతైన ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇది ఒక రకమైన కర్మ సంబంధం. పూర్వజన్మలలోని ఏదో ఒక బంధం ఈ జన్మలో ఇలా కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. ఆమెను ప్రేమించండి, గౌరవించండి, కాని ఆమె నుండి పూర్తిస్థాయి మానసిక మద్దతును ఆశించినప్పుడు మీకు నిరాశే ఎదురవుతుంది. దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడమే మీకు శ్రేయస్కరం. చాలా మందికి పుట్టిన ఊరంటే ప్రాణం. కాని మీకు మాత్రం పుట్టిన ఊరిపై, మీ మూలాలపై అంత మమకారం ఉండదు. చిన్నప్పటి నుండే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి అన్న తపన మీలో బలంగా ఉంటుంది. సొంత ఊరిలో ఉన్నా అక్కడి మనుషులతో, సంప్రదాయాలతో మీరు పూర్తిగా మమేకం కాలేరు. నేను ఇక్కడి వాడిని కాదు అన్న భావన మిమ్మల్ని వెంటాడుతుంది. అందుకే ఈ ప్రభావమున్న వృషభరాశివారు చాలామంది తమ పుట్టిన ప్రదేశానికి దూరంగా, విదేశాలలో లేదా ఇతర రాష్ట్రాలలో స్థిరపడి విజయం సాధిస్తారు. మీ మూలాల నుండి మిమ్మల్ని వేరుచేసి, మీకు ఒక కొత్త గుర్తింపును ఇవ్వడానికే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు సొంత ఊరిలోనే ఉండిపోతే, నిరంతరం ఒక అంతుచిక్కని అభద్రతా భావంతో, అసంతృప్తితో జీవించాల్సి వస్తుంది. జీవితంలోని అన్ని రకాల భౌతిక సుఖాలు, వాహనాలు, ఆస్తులు, మానసిక ఆనందాన్ని సుఖమంటాం. కాని మీకు సుఖమంటే ఏమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మంచి కారు కొంటారు, కాని దాన్ని నడుపుతున్నప్పుడు ఆనందం మీకు పూర్తిస్థాయిలో కలగదు. దాని మెయింటెనెన్స్ గురించో, దానివల్ల కలిగే ఇతర చికాకుల గురించో ఆలోచిస్తూ ఉంటారు. లేదా తరచూ ఆ వాహనానికి చిన్న చిన్న ప్రమాదాలు, రిపేర్లు వస్తూ ఉంటాయి. ఆస్తులు కొన్నా కూడా వాటిపై ఏదో ఒక వివాదం, చట్టపరమైన చిక్కులు, లేదా కొన్న తర్వాత అయ్యో, ఇది కాకుండా వేరేది కొనుంటే బాగుండేది అన్న అసంతృప్తి. దీని అర్థం మీకు సుఖం దక్కదని కాదు, మీరు సుఖాన్ని వెతుక్కోవాల్సిన పద్ధతి వేరు. బయటి ప్రపంచంలో, వస్తువులలో మీరు ఆనందాన్ని వెతికితే మీకు నిరాశ తప్పదు. మీ ఆనందం మీ లోపలే ఉంది. ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక చింతన వంటి వాటి ద్వారా మీరు నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ ప్రపంచంలోని సుఖాలన్నీ తాత్కాలికం అనే సత్యాన్ని మీకు నేర్పడానికే ఈ అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఈ సంఘర్షణ వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే, దానివల్ల మీలో రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన లక్షణాలు మరో ఎత్తు. మీకు సిక్స్త్ సెన్స్ చాలా బలంగా ఉంటుంది. ఎదుటివారి మనసులో ఏముందో, వారి నిజ స్వరూపం ఏమిటో మీకు వెంటనే తెలిసిపోతుంది. మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు. రాబోయే ప్రమాదాలను లేదా మంచిని మీరు ముందుగానే పసిగట్టగలుగుతారు. మీ అంతరాత్మ చెప్పేది వింటే, మీరు జీవితంలో చాలా తప్పుల నుండి బయటపడవచ్చు. మీరు ఏ విషయాన్నైనా పైపైన చూడరు, దాని మూలాల్లోకి వెళ్తారు. సమస్య ఎక్కడ మొదలైంది, దానికి కారణం ఏమిటి అని లోతుగా పరిశోధించడం మీకు అలవాటు. అందుకే మీరు రీసెర్చ్, డిటెక్టివ్ వర్క్, జ్యోతిష్యం, సైకాలజీ వంటి రంగాలలో రాణిస్తారు. ఈ భౌతిక ప్రపంచంపై విరక్తి కలగడం వల్ల సహజంగానే మీ మనసు దైవం వైపు, ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. జీవితానికి అర్థం ఏమిటి వంటి తాత్వికమైన ప్రశ్నలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. ఈ అన్వేషణే మిమ్మల్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. వృషభ రాశివారికి సాధారణంగా విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. కాని మీ విషయంలో, మీరు ఎంత సంపాదించినా, మీ జీవనశైలిలో ఒక రకమైన నిరాడంబరత ఉంటుంది. అనవసరమైన ఆర్భాటాలకు మీరు దూరంగా ఉంటారు. మీకు వస్తువుల కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యమని మీరు బలంగా నమ్ముతారు. మీకు ఎక్కువగా జన సమూహంలో ఉండటం ఇష్టముండదు. మీ ఆలోచనలతో, మీ పుస్తకాలతో ఒంటరిగా గడపడమే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ మానసిక సంఘర్షణ నుండి బయటపడటానికి, జీవితంలో ప్రశాంతతను పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా, మీలోని ఈ అసంతృప్తిని, విరక్తిని అంగీకరించండి. ఇది మీ బలహీనత కాదు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగం. భౌతిక వస్తువులలో, ప్రాపంచికమైన బంధాలలో సంపూర్ణ ఆనందాన్ని వెతకడం మానేయండి. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ చెల్లాచెదురైన ఆలోచనలను ఒక చోటికి చేర్చి, మీ మనసుకు అద్భుతమైన శాంతిని ఇస్తుంది. మీకు వీలైనప్పుడల్లా ప్రకృతితో సమయం గడపండి. ఒక పెంపుడు జంతువును, ముఖ్యంగా ఒక కుక్కను పెంచుకోవడం వల్ల వాటి నిస్వార్థమైన ప్రేమ మీలోని ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. వృద్ధులకు, ముఖ్యంగా తల్లిలాంటి వయస్సులో ఉన్న స్త్రీలకు సేవ చేయండి. గణపతిని ఆరాధించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. చివరిగా ఒక్క మాట, మీ జీవితంలో ఈ దశ మిమ్మల్ని బలహీనని చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన, పరిణితి చెందిన వ్యక్తిగా, ఒక యోగిగా తీర్చిదిద్దడానికే వచ్చింది. ఈ ప్రపంచంలోని మాయను, అశాశ్వతమైన సుఖాలను మీకు పరిచయం చేసి, శాశ్వతమైన ఆనందం వైపు మిమ్మల్ని నడిపించే ఒక గురువులాంటిదే ఈ అనుభవం. ఈ సంఘర్షణను ఒక శాపంగా కాకుండా, ఒక వరంగా భావించండి. మీ అంతర్దృష్టిని నమ్మండి. మీ ఆధ్యాత్మిక మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. నిజమైన శాంతి, ఆనందం మీలోనే దాగి ఉన్నాయి. వాటిని మీరు తప్పక కనుగొంటారు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వృషభ రాశివారికి సెప్టెంబర్ 10, 11, 12 తేదీలకు సంబంధించిన రాశి ఫలాలు గురించి వివరంగా తెలుసుకుందాము. రాబోయే 3 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో, ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది భయపెట్టడానికి కాదు, మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, మన జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ఒక మార్గదర్శి లాంటిది. గుర్తుంచుకోండి, గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి. అంతిమ నిర్ణయం, ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటాయి. సెప్టెంబర్ 10 బుధవారం. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం, ఒక సానుకూల శక్తి ప్రవహించడాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న కొన్ని మంచి వార్తలు మీ చెవిన పడవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా అందులో ఒక స్పష్టత, ధైర్యం కనిపిస్తాయి. ఈ రోజు మీ కోరికలు నెరవేరడానికి, మీరు వేసిన ప్రణాళికలు ఫలించడానికి చాలా అనుకూలమైన రోజు. మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ మాటతీరు చాలా మధురంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు లేదా వారి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ తల్లిగారితో మీ సంబంధం మెరుగుపడుతుంది. అయితే ఆమె ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ఇంటికి సంబంధించిన ఏవైనా వస్తువులు కొనాలన్నా, లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలన్నా ఈ రోజు చాలా మంచిది. కుటుంబపరంగా ఒక స్థిరత్వం, భద్రతాభావం మీలో కలుగుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే రోజు ఇది. మీపై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి ఒక సానుకూలమైన వార్త అందవచ్చు. మీ సహోద్యోగులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన మీటింగ్లలో మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి. అవి అందరినీ ఆకట్టుకుంటాయి. మీ లక్ష్యాలు నెరవేరడం, ప్రాజెక్టులు పూర్తి కావడం వంటివి మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. మీరు ఊహించని విధంగా ధన ప్రవాహముంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. పాత బాకీలు వసూలవుతాయి. మీ నెట్వర్క్, స్నేహితుల ద్వారా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ మాటతీరుతో కస్టమర్లను, భాగస్వాములను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికంగా ఇది మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే,
ఈ రోజు లక్ష్మీదేవి మీపట్ల ప్రసన్నంగా ఉన్నట్లే ఉంటుంది. అనేక మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశముంది. మీరు గతంలో చేసిన ఆర్థిక ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చులు అదుపులో ఉంటాయి మరియు పొదుపు చేయడానికి వీలవుతుంది. బంగారం లేదా భూమి వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే దాని గురించి నిపుణుల సలహా తీసుకోవచ్చు. ఆరోగ్యం పరంగా చూస్తే ఈ రోజు మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, సంతోషం మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇంట్లో పనులు లేదా వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఆహారం విషయంలో నియమాలు పాటించండి. వివాహితులకు ఈ రోజు ఎంతో మధురంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు లేదా కలిసి బయటకు వెళ్లడం వంటివి మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం, ప్రేమ లభిస్తాయి. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. ముఖ్యంగా విశ్లేషణాత్మకమైన, టెక్నికల్ సబ్జెక్టులపై పట్టు సాధిస్తారు. మీ తెలివితేటలు, తార్కిక ఆలోచనా విధానం మీకు మంచి మార్కులు తెచ్చిపెడతాయి. అయితే కొన్నిసార్లు మీపై మీరే అతిగా విమర్శించుకోవడం లేదా ఒత్తిడికి గురవడం జరగవచ్చు. దానిని అధిగమించి ప్రశాంతంగా చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇక ప్రేమికుల విషయానికొస్తే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకం. మీ ప్రేమను మాటల రూపంలో వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు. అయితే చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగే అవకాశముంది. అనవసరమైన విమర్శలకు దూరంగా ఉండండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటే మీ మధ్య ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరికొకరు సపోర్ట్గా నిలవండి. సెప్టెంబర్ 10, 11 అంటే గురు, శుక్రవారాల్లో మీ మానసిక స్థితిలో, పరిస్థితులలో కొద్దిగా మార్పు రావచ్చు. 10వ తేదీన ఉన్నంత ఉత్సాహం, వేగం ఈ రోజుల్లో కనిపించకపోవచ్చు. మీ మనస్సులో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన ఒంటరితనం భావన కలగవచ్చు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కాస్త నెమ్మదించి, ఆలోచించి అడుగులు వేయమని గ్రహాలు చేస్తున్న సూచన. ఈ 2 రోజులు మీరు కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ 2 రోజులు మీరు కొంచెం మౌనంగా ఉండటానికే ఇష్టపడవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా కలవాలనిపించకపోవచ్చు. దీనివల్ల వారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంది. అనవసరమైన వాదనలకు, మాటల యుద్ధానికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఎవరైనా ఏదైనా అన్నా దానిని మనసుకు తీసుకోకండి. ఇంటికి సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో ఒంటరిగా గడపడం కంటే మీకు నచ్చిన వారితో మీ భావాలను పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ 2 రోజులు కాస్త సవాలుగా ఉండవచ్చు. ఆఫీసులో మీ వెనుక ఏదైనా రాజకీయాలు జరిగే అవకాశముంది. కాబట్టి మీ పనుల విషయంలో, మీరు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు లేదా మీకు గీటనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. పనిభారం పెరిగినట్లు, దానికి తగిన గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి కలగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ 2 రోజులు అంత అనుకూలం కాదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులు కూడా ఈ 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం వంటివి చేయకపోవడమే మంచిది. వ్యాపారానికి సంబంధించి ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. భాగస్వాములతో లేదా ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 2 రోజులు ఖర్చులు అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య కారణాల వల్ల లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు కావచ్చు. చేతికి డబ్బు అందినట్టే అంది వెంటనే ఖర్చయిపోవచ్చు. కాబట్టి బడ్జెట్ వేసుకొని అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఈ ఆర్థిక ఒత్తిడి తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై ఈ 2 రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. నిద్రలేమి, అనవసరమైన భయాలు, ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కళ్లకు సంబంధించిన సమస్యలు లేదా పాదాల నొప్పులు కూడా రావచ్చు. ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే కొద్దిసేపు ప్రకృతిలో గడపండి. వివాహితులకు ఈ 2 రోజులు కాస్త పరీక్షా కాలం లాంటివి. మీ భాగస్వామితో ఎందుకో తెలియని దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల అపార్థాలు పెరిగే ప్రమాదముంది. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు ఈ 2 రోజులు ఏకాగ్రత లోపించడం ప్రధాన సమస్యగా ఉంటుంది. చదువు మీద మనసు లగ్నం కాదు. ఎన్నో ఆలోచనలు వస్తూ చదువు నుండి దృష్టిని మళ్లిస్తాయి. దీనివల్ల చికాకు,
నిరాశ కలగవచ్చు. కష్టమైన సబ్జెక్టులను ఈ రోజుల్లో చదవడం మానుకొని మీకు సులభమైన వాటిని రివిజన్ చేసుకోండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదవడం వల్ల ఫలితముంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దు. ప్రేమికులకు ఈ 2 రోజులు చాలా సున్నితమైనవి. మీ మధ్య ఉన్న బంధంలో అనుమానాలు, అభద్రతా భావాలు తలెత్తవచ్చు. చిన్న విషయాలకే గొడవపడే అవకాశముంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోండి. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓపిక, నమ్మకం చాలా అవసరం. ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా కాకుండా వీలైతే ఒకరినొకరు కలుసుకుని నేరుగా మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మొత్తమీద 10వ తేదీ మీకు ఎంతో అనుకూలంగా, విజయవంతంగా ఉంటే 11 మరియు 12 తేదీలు మిమ్మల్ని కాస్త జాగ్రత్తగా, ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తాయి. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని ఒక పాఠంగా స్వీకరించి ముందుకు సాగడమే నిజమైన విజయం. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.